వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను పెంచేందుకు ఉద్దేశించినటువంటి విప్లవాలను ఎగ్జామ్స్లో చాలా చక్కగా చాలాసార్లు ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి సందర్భాలు బోలెడు ఉన్నాయన్నమాట. కాబట్టి మనం స్టాండర్డ్ జీకే పరంగా వీటిని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. నోట్ చేసుకోండి నోట్బుక్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటివి. ఫస్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? అంటే శ్వేత విప్లవం పాల ఉత్పత్తులను పెంచేందుకు చేపట్టిన విప్లవం అన్నమాట శ్వేత విప్లవం. దీనినే క్షీర విప్లవం అని కూడా అనొచ్చు. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. కేరళ రాష్ట్రానికి చెందిన వర్గీస్ కురియనే శ్వేత విప్లవ పితామహుడు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ అన్నమాట. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. పాలు వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం, గుడ్లు సిల్వర్ రెవల్యూషన్ వెండి విప్లవం, ఆహార ధాన్యాలు గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం, చేపలు బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం. ఆప్షన్స్లో ఉన్నటువంటి వాటిని కూడా రాసుకోండి, ఇంపార్టెంట్ బాగా. సెకండ్ క్వశ్చన్, రౌండ్ రెవల్యూషన్ గుండ్రటి విప్లవం దేనికి సంబంధించినది? సో రౌండ్ రెవల్యూషన్ గుండ్రటి విప్లవం బంగాళదుంపలు పొటాటోస్ అన్నమాట. బంగాళదుంపలు ఉత్పత్తులను పెంచేందుకు ఉద్దేశించినదే ఈ రౌండ్ రెవల్యూషన్. బంగాళదుంపలు రౌండ్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. బంగాళదుంపలు రౌండ్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి, రౌండ్ రెవల్యూషన్. చూడండి, ఆప్షన్స్లో ఉన్న వాటిని కూడా చూద్దాం ఒకసారి. పండ్లు గోల్డ్ రెవల్యూషన్, గోల్డ్ స్వర్ణ విప్లవం లేదా బంగారు విప్లవం. స్వర్ణ విప్లవం అన్న బంగారు విప్లవం అన్న ఒకటే. నెక్స్ట్ ఆప్షన్ బంగాళదుంపలు రౌండ్ రెవల్యూషన్ గుండ్రటి విప్లవం. మాంసము టమోటా ఏంటంటే కనుక రెడ్ రెవల్యూషన్, రెడ్ ఎరుపు విప్లవం అన్నమాట, రెడ్ రెవల్యూషన్. ఎరువులు ఫెర్టిలైజర్స్ అంటాం, ఎరువులు అన్నమాట. ఎరువులు గ్రే రెవల్యూషన్, GREY గ్రే రెవల్యూషన్. బూడిద విప్లవం, ఎరువులు బూడిద విప్లవం, గ్రే రెవల్యూషన్. థర్డ్ క్వశ్చన్, కోడిగుడ్లు ఎగ్స్ ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన విప్లవం ఏది? కోడిగుడ్ల ఉత్పత్తులను పెంచేందుకు చేపట్టిన విప్లవం సిల్వర్ రెవల్యూషన్ అనగా వెండి విప్లవం అన్నమాట. ఈ వెండి విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషను ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా బివి రావు, ఇద్దరి పేర్లు కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇందిరాగాంధీ, బివి రావు, వీళ్ళిద్దరు కూడా ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్గా ఓకేనా చెప్తారనమాట. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం పాలు మిల్క్. సెకండ్ ఆప్షన్ బ్రౌన్ రెవల్యూషన్ గోధుమ రంగు విప్లవం, లెదర్ అనగా తోళ్ళు మరియు కోకో. థర్డ్ ఆప్షన్ చూద్దాం. గోల్డ్ రెవల్యూషన్ బంగారు విప్లవం, గోల్డ్ రెవల్యూషన్ వచ్చేసి పండ్లు ఫ్రూట్స్. ఫోర్త్ ఆప్షన్ సిల్వర్ రెవల్యూషన్ వెండి విప్లవం, కోడిగుడ్లు ఎగ్స్ అనమాట, కోడిగుడ్లు ఎగ్స్. క్వశ్చన్ నెంబర్ 4, ఎరువులు ఫెర్టిలైజర్స్ ఉత్పత్తులను పెంచేందుకు చేపట్టిన విప్లవం ఏది? చూడండి, ఎరువుల ఉత్పత్తులను పెంచేందుకు చేపట్టిన విప్లవము గ్రే రెవల్యూషను. గ్రే అంటే బూడిద రంగు విప్లవం అనమాట, గ్రే రెవల్యూషన్. ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. గ్రే రెవల్యూషను ఎరువులు. సెకండ్ ఆప్షన్ పింక్ రెవల్యూషన్, పింక్ గులాబీ రంగు విప్లవం, రొయ్యలు ఫ్రాన్స్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఎల్లో రెవల్యూషన్ పసుపు రంగు విప్లవం, నూనె గింజలు ఆయిల్ సీడ్స్ అనమాట, నూనె గింజలు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. బ్లూ రెవల్యూషన్
నీలి రంగు విప్లవం. బ్లూ రెవల్యూషన్ వచ్చేసి చేపలు, పీతలు, చేపలు, ఫిషెస్. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏదని అడుగుతున్నాడు, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ హరిత విప్లవ పితామహుడు. హరిత విప్లవం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అడుగుతున్నాడు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాక్. నార్మన్ బోర్లాక్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ శ్వేత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. శ్వేత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ బ్రౌన్ విప్లవ పితామహుడు. బ్రౌన్ గోధుమ రంగు విప్లవ పితామహుడు. బ్రౌన్ ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్. ఓకేనా, ఆన్సర్ హిరలాల్ చౌదరి. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, హిరలాల్ చౌదరి. ఫోర్త్ ఆప్షన్ వెండి విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అరుణ్ కృష్ణన్ అని ఇచ్చాడు. అరుణ్ కృష్ణన్ రాంగ్ ఆన్సర్. అరుణ్ కృష్ణన్ ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అన్నమాట. నీలి రంగు విప్లవ పితామహుడు ఈ అరుణ్ కృష్ణను. వెండి విప్లవ పితామహుడు ఎవరంటే కనుక ఇందిరాగాంధీ మరియు బివి రావులు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఉంది. ఇక్కడ బివి రావు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఉంటే ఆన్సర్ కరెక్ట్గా ఉండేది. కాబట్టి వెండి విప్లవ పితామహుడు అరుణ్ కృష్ణన్ రాంగ్ ఆన్సర్. కాబట్టి సరికానిది ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 6. పసుపు విప్లవం ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించినది? పసుపు విప్లవం నూనె గింజలు, ఆయిల్ సీడ్స్ అనమాట, నూనె గింజలు. ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఎరువులు ఉంది. ఫెర్టిలైజర్స్ ఎరువులు అంటే కనుక గ్రే రెవల్యూషన్. గ్రే బూడిద రంగు విప్లవం అనమాట. గ్రే బూడిద రంగు విప్లవం. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఆహార ధాన్యాలు వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ హరిత విప్లవం. థర్డ్ ఆప్షన్ చూద్దాం. నూనె గింజలు ఆయిల్ సీడ్స్. నూనె గింజలు వచ్చేసి ఎల్లో రెవల్యూషన్. పసుపు రంగు విప్లవం అనమాట. ఎల్లో రెవల్యూషన్ పసుపు రంగు విప్లవం. ఫోర్త్ ఆప్షన్ చేపలు ఫిషెస్ వచ్చేసి ఓకేనా బ్లూ రెవల్యూషన్. బ్లూ నీలి రంగు విప్లవం అనమాట. బ్లూ రెవల్యూషన్ చేపలు. క్వశ్చన్ నెంబర్ 7. నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషను క్రూడ్ ఆయిల్ పెట్రోలియం అన్నమాట. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం. క్వశ్చన్ నెంబర్ 8. బంగారు పీచు విప్లవం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? బంగారు పీచు విప్లవం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది అంటే ఆన్సర్ జనపనార. జనుము అనమాట. జనపనార ఇంగ్లీష్లో జ్యూట్ అంటాం. జ్యూట్ అంటే జనపనార. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. జనపనార గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. సెకండ్ ఆప్షన్ ఫ్రూట్స్ పండ్లు గోల్డ్ రెవల్యూషన్ బంగారు విప్లవం. థర్డ్ ఆప్షన్ ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఆహార ధాన్యాలు అంటే ఫుడ్ గ్రెయిన్స్. ఆహార ధాన్యాలు హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనమాట. గ్రీన్ రెవల్యూషన్. అదేవిధంగా నూనె గింజలు ఆయిల్ సీడ్స్ వచ్చేసి ఎల్లో రెవల్యూషన్. పసుపు విప్లవం అనమాట. పసుపు విప్లవం. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వానిలో సరికానిది ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ గ్రీన్ రెవల్యూషన్ ఆహార ధాన్యాలు కరెక్ట్ ఆన్సర్. ఇది గ్రీన్ రెవల్యూషన్ ఆహార ధాన్యాలు అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. రెడ్ రెవల్యూషన్ మాంసం మీటు టమోటా ఇది కూడా కరెక్ట్గానే ఉంది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. బ్లూ రెవల్యూషన్ చేపలు ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఫోర్త్ ఆప్షన్ పింక్ రెవల్యూషన్ ఇక్కడ జనుము అని ఉంది. పింక్ రెవల్యూషన్ అంటే ఇక్కడ ఏముండాలంటే రొయ్యలు కానీ లేదా ఆనియన్స్ కానీ ఉండాలి. ఉల్లిపాయలు ఓకేనా. కాబట్టి ఇక్కడ జనుము అని ఉంది. జనుము రాంగ్ ఆన్సర్ అనమాట. జనుము అని ఉంటే దీనికి ఆన్సర్ కరెక్ట్ ఏదంటే కనుక మనకు గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఉండాలి. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే జనుము. పింక్ రెవల్యూషన్ అంటే రొయ్యలు ప్రాన్స్ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 రాంగ్. సరికానిది ఆప్షన్ 4.
క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది చూద్దాం. ఆప్షన్ 1 గోల్డ్ రెవల్యూషన్ పండ్లు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్గానే ఉందన్నమాట. సెకండ్ ఆప్షన్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ జనుము, ఇది కూడా కరెక్ట్గానే ఉంది, జనుము అనేటువంటిది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. సిల్వర్ రెవల్యూషన్ అంటే ఇక్కడ పాలు అని ఉంది, పాలు రాంగ్ ఆన్సర్. సిల్వర్ రెవల్యూషన్ కోడిగుడ్లు అని ఉండాలి. పాలు అంటే కనుక శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ వెండి పీచు విప్లవం అంటారు తెలుగులో. వెండి పీచు, ఫైబర్ అంటే పీచు అనమాట. వెండి పీచు విప్లవం అంటే కనుక ప్రత్తి అని ఉంది, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ సరి కానిది ఏదంటే థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సిల్వర్ రెవల్యూషన్ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఉంది. సిల్వర్ రెవల్యూషన్ కోడిగుడ్లు ఉండాలి, కోడిగుడ్లు, కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. ఓకే, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా. మీకోసం టాపిక్ వైజ్ జీకే చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే కనుక నేను పీడిఎఫ్ పంపించడం జరుగుతుందన్నమాట. 2025లో ఇంపార్టెంట్ బిట్స్ కరెంట్ అఫైర్స్ మీకోసం ఓకేనా చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు ఓకేనా మీరు తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎరుపు రంగు విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ విశాల్ తివారీ, కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్టే. సెకండ్ చూద్దాం. నీలి రంగు విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అరుణ్ కృష్ణన్, ఇది కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ బంగారు రంగు విప్లవం ఫాదర్ ఆఫ్ గోల్డ్ రెవల్యూషన్ శ్యామ్ పిట్రోడా, ఇది రాంగ్ అనమాట. శ్యామ్ పిట్రోడా వచ్చేసి ఎల్లో రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ అంటే శ్యామ్ పిట్రోడా అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ గులాబీ రంగు విప్లవం పింక్ రెవల్యూషన్ దుర్గేష్ పటేల్, ఇది కూడా కరెక్టే. ఇచ్చిన వాన్లో సరికాని థర్డ్ ఆప్షన్ అనమాట. చూడండి, బంగారు రంగు విప్లవ పితామహుడు నిర్పక్ టుటజ్ అనేటువంటి వ్యక్తి బంగారు విప్లవ పితామహుడు, శ్యామ్ పిట్రోడా కాదు. కాబట్టి సరికాని థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 12. తోళ్ళు లెదర్ ఉత్పత్తులను పెంచేందుకు ఉద్దేశించిన విప్లవం ఏదని అడుగుతున్నాడు. చూడండి, తోళ్ళు అనమాట లెదరును పెంచేందుకు ఉద్దేశించిన విప్లవం ఏదంటే కనుక ఆన్సర్ బ్రౌన్ రెవల్యూషన్, గోధుమ రంగు విప్లవం అనమాట. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఒకసారి ఆప్షన్స్ కూడా ఉన్నటువంటి వాటిని చూద్దాం. బ్రౌన్ రెవల్యూషన్ తోళ్ళు లెదర్. సెకండ్ ఆప్షన్ గోల్డెన్ ఫైబర్ బంగారు పీచు విప్లవం అంటే జనపనార జ్యూట్ అనమాట, జ్యూట్. థర్డ్ ఆప్షన్ పింక్ రెవల్యూషన్ గులాబీ రంగు విప్లవం. ఓకేనా. దీనికి ఆన్సర్ పింక్ రెవల్యూషన్ అంటే కనుక రొయ్యలు, ట్రాన్స్ అనమాట, రొయ్యలు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ గ్రే రెవల్యూషన్, బూడిద రంగు విప్లవం. గ్రే రెవల్యూషన్ అంటే బూడిద రంగు అనమాట. బూడిద రంగు విప్లవం వచ్చేసి ఎరువులు అనమాట, ఫెర్టిలైజర్స్. క్వశ్చన్ నెంబర్ 13. బంగారు పీచు విప్లవం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? చూడండి, గోల్డెన్ ఫైబర్ బంగారు పీచు అంటే కనుక జనపనార ఆన్సర్. జనపనార జ్యూట్ అనమాట, జ్యూట్. ఒకసారి ఆప్షన్స్లో ఉన్న వాటిని కూడా చూద్దాం. ఉల్లిపాయలు అంటే ఆనియన్స్, ఉల్లిపాయలు వచ్చేసి పింక్ రెవల్యూషన్ అనమాట. ఉల్లిపాయలు రొయ్యలు రెండు కూడా పింక్ రెవల్యూషన్ గులాబీ రంగు విప్లవం. ఆప్షన్ 2 పండ్లు ఫ్రూట్స్ వచ్చేసి గోల్డ్ రెవల్యూషన్ అనమాట, బంగారు విప్లవం, గోల్డ్ రెవల్యూషన్. ఆప్షన్ 3 జనపనార జ్యూట్ వచ్చేసి బంగారు పీచు విప్లవం.
అనగా గోల్డెన్ ఫైబర్ అనమాట, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. ఫోర్త్ ఆప్షన్ ప్రతి కాటన్, కాటను సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, సిల్వర్ ఫైబర్ అనమాట, వెండి పీచు విప్లవం, వెండి పీచు విప్లవం. క్వశ్చన్ నెంబర్ 14, కింది వాళ్ళలో సరికానిది ఏది? చూడండి, కింది వాళ్ళలో సరికానిది ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ కోడిగుడ్లను ఇచ్చాడు, ఇదే రాంగ్. ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఉంది. సిల్వర్ ఫైబర్ అంటే మనకి ప్రత్తి రావాలి, ఇక్కడ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కనుక పత్తి రావాలి, గుడ్లు ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది. ఇక్కడ ఎక్స్ అనమాట రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ పింక్ రెవల్యూషన్ ప్రాన్స్ ఆనియన్స్, ఇది కరెక్ట్గా ఉంది. థర్డ్ ఆప్షన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ వ్యవసాయం, ఇది కరెక్ట్గా ఉంది. ఫోర్త్ ఆప్షన్ గోల్డ్ రెవల్యూషన్ హనీ ఫ్రూట్స్, ఇది కరెక్ట్గానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 15, కింది వాళ్ళలో సరికానిది ఏది? చూద్దాం, సరికానిది అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. చూడండి, హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోర్లాకు, భారతదేశ హరిత విప్లవ పితామహుడు అడిగితే ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ కూడా ఒక పితామహుడే. చూద్దాం ఆప్షన్స్ మిగతా ఆయన కూడా చూస్తే అర్థమవుతుంది ఇది కరెక్టా రాంగా అనేది. సెకండ్ ఆప్షన్ వెండి విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్, వెండి విప్లవ పితామహులు ఎవరు అంటే కనుక ఇందిరాగాంధీ గారు అన్నారు, కరెక్టే ఇది ఇందిరాగాంధీ. థర్డ్ ఆప్షన్ పసుపు విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ అడుగుతున్నాడు, శ్యామ్ పిట్రోడా, శ్యామ్ పిట్రోడా, ఇది కరెక్ట్గానే ఉంది. ఫోర్త్ ఆప్షన్ నీలి విప్లవ పితామహుడు హిరలాల్ చౌదరిని ఇచ్చారు, ఇది రాంగ్ అనమాట. చూడండి, నీలి విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరు? అరుణ్ కృష్ణన్ అనమాట. కానీ ఇక్కడ హిరలాల్ చౌదరి ఇచ్చారు. హిరలాల్ చౌదరి వచ్చేసి ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్, బ్రౌన్ గోధుమ రంగు అనమాట, గోధుమ రంగు విప్లవ పితామహుడు అనమాట. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్గా ఉంది, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ గుర్తుంచుకోవాలి. చూడండి, క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ దయచేసి ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఓకేనా? అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 2025 జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ చేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్ బిట్స్. అవి కావాలంటే కనుక మీకు 50 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే కనుక 8186006848 అనే నెంబర్కి మీరు ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. నేను మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.